శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాసి పెట్టుకో బిడ్డ, అదృష్ట దేవత నీ తలుపు తట్టబోతుంది. ఇక నీ జీవితం మహద్దశ పట్టబోతుంది. వింటే ఎగిరి గంతేస్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, ఇక నీ జీవితంలో శుభవార్తల మీద శుభవార్తలు వింటూనే ఉంటావమ్మా. నీ జీవితం అనేది మహాదశ పట్టబోతుంది. ఇకపై నువ్వు పడిన కష్టాలకి, కన్నీళ్ళకి సమాధానం చెప్పబోతున్నాను. అదృష్ట గడియలనేవి నీకు మొదలవుతున్నాయి తల్లి. డబ్బు పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది. ఎప్పుడు కూడా నీ పేదరికం, నీ కోసం నిలబడేవారెవరో నీకు తెలియచేస్తుంది బిడ్డ. అవసరం ఎంతటి నీచానికైనా సరే దిగజారుస్తుంది. ఆకలి పిచ్చుకులు తినే ఆ 4 వడ్ల గింజ విలువ లెక్క చెప్తుంది. కరువు అంతకుముందు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువేంటో నీకు గుర్తు చేస్తుంది బిడ్డ. అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ ఎవ్వరికీ తెలీదు. దొరకవు, దరి చేరవు అనుకున్నప్పుడే విలువ తెలుస్తుంది. అవి లేనప్పుడు తల్లడిల్లం తప్ప ఇంకేమీ చేయలేం బిడ్డ. బిడ్డ, నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. ఎదుటి వారి మాటలు పట్టించుకుని బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ. నీకు తోచిన మంచేదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతి ఒక్కరికి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా బిడ్డ. చెప్పేటోడు చేరదీస్తాడా? అనేటోడు ఆదుకుంటాడా? వినేవాడు నీకు విలువనిస్తాడా? ఎవరికి ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారంతే. అబద్ధాలు చెప్పేవాడు 1,00,000 చెప్తాడు బిడ్డ. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి బిడ్డ. ఉంటే నీ ఆరోగ్యానికి మంచిది. కొంతమంది మనుషులు కూడా నీకు దూరంగా ఉంటే నీ జీవితానికి ఇంకా మంచిది బిడ్డ. ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకోమ్మా. నీ చుట్టూ జనాలు ఉన్నారంటే నువ్వేదో చేస్తున్నావనేది కాదు, నువ్వేదో సాధిస్తున్నావని అర్థం. నీ దగ్గర ఏదో ఉంది అనిపించినంత వరకు నీ చుట్టూ చాలామంది ఉంటారు. అది డబ్బైనా, పేరైనా, హోదా అయినా సరే. వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది బిడ్డ. ఇది ఒకవైపు అయితే నీ చుట్టూ ఎవరూ లేరు అంటే నువ్వు ఏదో సరిగ్గా చెయ్యట్లేదని అర్థం, తప్పు చేస్తున్నావని అర్థం బిడ్డ. నీ చుట్టూ ఎవరూ లేరంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకంటే మనిషి చుట్టూ అవసరాల చుట్టూ మనుషులు వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. గొప్ప మాట ఎప్పుడూ అవసరంలోనే చెప్పాలి బిడ్డ. అప్పుడే ఆ మాటకి అర్థం, జ్ఞానం మారుతుంది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత కురుక్షేత్రంలో చెప్పాడు గాని కులాసాగా ఉన్నప్పుడు చెప్పలేదు. మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు ఉన్న కూడా ఒకప్పుడు తలదించిన వాడికి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చెయ్యెత్తిన వారికి మర్యాద. ఎప్పుడు కూడా ఒకప్పుడు తప్పు అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి బిడ్డ. కానీ ఇప్పుడు నిజాన్ని నిజమని నిరూపించుకోవడానికి కూడా సాక్ష్యాలు కావాలి. ప్రపంచంతో పాటు నువ్వు కూడా మారాలి బిడ్డ.
నీకున్న బాధ ఎదుటివారితో చెప్తే నువ్వు లోకువైపోతావు. నీ బలహీనత ఎదుటివారితో చెప్తే ఇంకా బలహీనులు అవుతాము. మన సంతోషాన్ని ఎదుటివారికి చెప్తే మంచి స్నేహితులవుతావు. నీ బాధ, బలహీనతలు, కష్టాలు ఈ సమాజానికి అవసరం లేదు. కాబట్టి నీ యొక్క బాధలు, బలహీనతలు నీలోనే దాచుకొని సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసి నువ్వు సంతోషంగా ఉంచుకో తల్లి. అందరినీ సంతోషపెడదా. ఇదే జీవితం. మనిషికి 2 ఏళ్ళకి మాటలు నేర్చుకుంటాడు బిడ్డ. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోవట్లేదు. మనిషి మాట కత్తి కన్నా పదునైనది. అందుకే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి హృదయం గాయపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటను తెలివిగా ఉపయోగించాలి బిడ్డ. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పుడైనా సరే నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే రాసిపెట్టుకో బిడ్డ. అదృష్ట దేవత నీ తలుపు తట్టబోతుంది. ఇకపై నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా పోయి మహాదశ పట్టబోతుంది. నీ బాబా నీకు పట్టేలా చేస్తాడు తల్లి. నీ బాబాపై నమ్మకం ఉంది కదా. సంతోషంగా, ధైర్యంగా ఉండు అని మన బాబాగారు ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.